మొన్న జరిగినటువంటి బస్సు యాక్సిడెంట్ గురించి అసలు తలుచుకుంటే చాలా కొన్నిసార్లు బాధ అనిపించింది. ఎందుకంటే వాళ్ళ ఆర్తనాదాలు ఎంతమంది ఎన్ని ఆర్తనాదాలు చేస్తుంటారు, ఎంతమంది కాపాడమని బతిలాడుంటారు, ఎంతమంది ఎన్ని ఇది చేస్తుంటారు. ఒక తల్లి అయితే వాళ్ళ బిడ్డలకి ఏం కాకూడదని హత్తుకొని ప్రయత్నం చేసింది కాపాడటానికి. అంటే ఇక్కడ ఎంత నిర్లక్ష్యం చూడండి. ఆఖరికి ఏం చేస్తుందంటే ఆ బైకర్ ఎవరైతే మందాగాడు కాబట్టి ఆ బైకర్ వల్ల జరిగిందని చెప్తున్నాడు. ఓకే, బైకర్ వల్ల జరిగింది, బైకర్ తాగి ఉన్నాడు, యాక్సిడెంట్ అయింది, ఆయన చనిపోయాడు. బండి ఎక్కడ పడితే రోడ్డు మీద నేను చూడలేదు, లాస్ట్ మూమెంట్ చూసాను, బ్రేక్ కొడితే బస్సు బోల్త పడుతుందని చెప్పేసి బ్రేక్ కొట్టలేదు, పైకి ఎక్కించని చెప్తున్నాడు డ్రైవర్. మరి అలా ఎక్కించినప్పుడు బస్సు అంత దూరం 300 మీటర్లు లాక్కెళ్ళినప్పుడు సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ వచ్చినప్పుడు బస్సు దిగిన తర్వాత అట్లీస్ట్ చూడాలి కదా, బస్సు దిగిన తర్వాత మంటలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకేసారి అంత పెద్ద మంటలు వచ్చి బస్సు కాలిపోదు కదా, కొంచెం మంటలు స్టార్ట్ అయ్యి ఉంటాయి. అప్పుడు అక్కడ లగేజ్లో సెల్ ఫోన్స్ ఏ ఉన్నాయి, అవన్నీ తీయాలి. లేదంటే అట్లీస్ట్ ప్రయాణికులందరికీ అలర్ట్ చేసేసి మంటలు వస్తుంది బస్సులో అందరు దిగండి అని చెప్పేసి చెప్పొచ్చు కదా. ఓకే, డోర్ తెచ్చుకోవట్లేదు, వేరే డోర్ ఉంటుంది కదా, డ్రైవర్ నీ డోర్ దింపాల్సి అందరినీ. ఎందుకంటే అంతమందిని ఇప్పుడు ఒక బస్సు అంత పెద్ద బస్సు కాలిపోవాలంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది కదా. ఈ హాఫ్ అన్ అవర్లో అందరూ దింపలేకపోయారు, నీ ప్రాణాలు కాపాడకుండా పారిపోయావు. అదొక ఆస్పెక్ట్ అయితే. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అసలు బస్సు యజమాని ఎవరు, ఆ బస్సు మీద కేసులు ఉన్నాయి, బస్సు ఓవర్ స్పీడ్ వెళ్తుంది, ఇంతమంది యాక్సిడెంట్లు చేసిన చరిత్ర ఉన్నది. ఈ బస్సు ఎక్కడో పర్మిషన్ తీసుకొని ఎక్కడో తిప్పకుండా తెచ్చి ఇక్కడ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో తిప్పడం అయింది. దానికి ఫిట్నెస్ లేదు, ఆ సీటింగ్ కెపాసిటీ కాస్త స్లీపర్ దాన్ని కన్వర్ట్ చేశారు, ఇవన్నీ ఉన్నాయి. ఇంతవరకు ఆ బస్సు మరి ఓనర్ ఎవరు, ఆ బస్సు ఓనర్ అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదా? బస్సు ఓనర్ తప్పు కాదా? బస్సు ఇప్పుడు ఎందుకంటే బస్సు ఓనర్ ఇవన్నీ ప్రిస్క్రిప్షన్ తీసుకొని ఉండాలి కదా, అన్నీ ఏం లేవు. లగేజ్ చేయాల్సిన ప్లేస్లో వేరే గూడ్స్ లగేజ్ చేస్తున్నారు. అది వేయకూడదు, ప్రయాణికులకు సంబంధించిన వేయాలి లగేజ్, దాంట్లో మిగతా గూడ్స్ వేస్తున్నారు. మరి అప్పుడు అవన్నీ దీనికి ఎవరు ఓనరు? ఆయన బాధ్యుడు కదా. ఏ మీడియా కూడా అడగట్లేదు, రావాలి కదా ఆయన. అసలు యాక్చువల్గా ఆయన అరెస్ట్ చేయాలి. ముందు ఎవరైతే బస్సు ఓనర్ తీసుకురావాలి ఫస్ట్. యాక్చువల్గా అది చేయకుండా బైకరు తాగాడు, బైకర్ ఒక్కని మత్తు వల్ల 19 ప్రాణాలు పోయినాయి అని అంటే 19 ప్రాణాలు బస్సు వాళ్ళకి బాధ్యత లేదా? అందరూ ఆలోచించాల్సి ఏంటంటే అసలు బస్సు ఓనర్ ఎవరు? ఇంతవరకు వచ్చి ఒక క్షమాపణ చెప్పలేదు. మనం అందరికీ ఒక న్యాయం జరగాలి కదా. బైకర్ తప్పు చేసిన అంటున్నారు, బైకర్ చేసినాక మరి డ్రైవర్ తప్పు లేదా? డ్రైవర్ అందరిని లేపాల్సి ఉండే, మంటలు వచ్చినప్పుడు మంటలు అలర్ట్ చేసి అందరిని దింపేయాల్సి ఉండే, సింపుల్గా అయిపోయేది. ఎవరు చనిపోకపోయేవారు, అది తెలుసు ఆయనకు. పట్టుకొని ఆయన ప్రాణాలు కాపాడు కోసం పారిపోయాడు. సో డ్రైవర్ని, బస్సు ఓనర్, ముఖ్యంగా బస్సు ఓనర్ని తీసుకొచ్చి ఇంటరాక్ట్ చేయాలి ఫస్ట్. అసలు ఈ బస్సు ఎక్కడ తీసుకొచ్చావు, ఎందుకు పర్మిషన్ తీసుకోలేదు, నీకు ఎవరు ఇంత యథేచ్ఛగా తిరుగుతున్నావు అని చెప్పి అడగాల్సిన అవసరం ఉంది. 3 ప్రభుత్వాలు మోసం చేస్తున్నావు అని అడగాలి, మూడు రాష్ట్రాల గవర్నమెంట్లని. సో కాబట్టి బస్సు ఓనర్ బయట రావాలి, అందరికి సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. దీని మీద ఎంతగానో పోరాడాలి. ఎందుకంటే ప్రతి ఒక్క మనం అడిగితే ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా ఆన్సర్లు వస్తాయి. సో కాబట్టి దీని మీద పోరాడేస్తాం, మేము పోరాడతాం కూడా. థ్యాంక్ యూ.